అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కే ర్యాంప్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది. కే ర్యాంప్ సినిమాకు జైంట్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. కే ర్యాంప్ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేటర్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా కే ర్యాంప్ సినిమా నుంచి రిచెస్ట్ చిల్లర్ గైడ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ లో మాస్ యాటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించారు. చిల్కా అవడంలో అతనికి పోటీ లేదు. ఈ క్యారెక్టర్ ను ఫుల్ ఎనర్జీతో పర్ఫామ్ చేశారు కిరణ్ అబ్బవరం. ఈ గ్లిమ్స్ చివరిలో మనం AMB సినిమాలో మలయాళ ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే యాంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటామంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ గ్లిమ్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. రిచెస్ట్ చిల్లర్ గా గ్లిమ్స్ చూస్తే కే ర్యాంప్ తో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని తెలుస్తోంది. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాలేదో నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. ప్రియదర్శి ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమంటే థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను హీరో నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నవనీత శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. లవ్ కామెడీ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతోంది. దానేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తున్నాడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలోని రంగనాయకి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్ అభిమానులను అలరిస్తోంది. మణిశర్మ ఈ పాటను కంపోజ్ చేశారు. ధనుంజయ్ సీపానా ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రంలో రవీంద్ర, విజయ్ బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాలేదో నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా.
టాలీవుడ్లో వందల పాటలు ఆలపించిన లెజెండరీ సింగర్ పి సుశీలకు మనవడు వరుసయ్యే నటుడు ఎవరో కాదు సాయి కిరణ్. నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. ఆ తర్వాత ప్రేమించు, మనసుంటే చాలు, ఎంత బాగుందో తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లోనూ సహాయక నటుడిగాను మెప్పించాడు. సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యారాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 2010లోనే సాయి కిరణ్ వైష్ణవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తనతో పాటు కోయిలమ్మ సీరియల్లో నటించిన స్రవంతిని పెళ్లాడాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను సింగర్ పి సుశీల మనవడిని అని తెలిపారు. కానీ సుశీల గారు నాకు నాన్నమ్మ అవుతారని బయట చెప్పుకోవడం నాకు నచ్చదు, నన్ను నన్నుగా గుర్తించాలి అని తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తున్నాడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. తమిళ సినీ పరిశ్రమలో తన టాలెంట్తో ఎంతగానో ఆకట్టుకుంటున్న నటుడు సిలంబరసన్ అలియాస్ సింబు కొన్నేళ్ల క్రితం వరకు వ్యక్తిగత వివాదాలతో కెరీర్లో అంతగా ఎదగలేకపోయాడు. ఇప్పుడు మాత్రం తన దృష్టంతా సినిమాలపై ఉంచుతూ చాలా డెడికేషన్తో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సింబు పేరున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. గతంలో ధనుష్తో కలిసి వడ చెన్నై వంటి కల్ట్ క్లాసిక్ ను తెరకెక్కించిన వెట్రిమారన్ అదే బ్యాక్ డ్రాప్ తో సింబు కోసం కొత్త కథను సిద్ధం చేశాడు. ఈ సినిమా కోసం వెట్రిమారన్ వడ చెన్నై రైట్స్ ను కూడా ధనుష్ నుంచి అధికారికంగా తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాలోని పాత్ర కోసం సింబు కేవలం 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గాడు. ఇప్పటికే థగ్ లైఫ్ లో నాసుక్ లుక్ లో కనిపించిన సింబు ఇప్పుడు వెట్రిమారన్ సినిమాలో మరింత బక్కగా కనిపించనున్నాడట. పాత్ర డిమాండ్ చేయడంలో సింబు కష్టపడి బరువు తగ్గాడు. సింబు బరువు సినిమాలోని పాత్రల కోసం తరచుగా మారుతూనే ఉంటుంది. కొన్ని పాత్రల కోసం బరువు పెరిగితే మరికొన్నింటి కోసం బరువు తగ్గుతాడు. ఉదాహరణకు మార్నాడు సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాడు. మరొక సినిమా కోసం 13 కేజీలు తగ్గినట్టు సమాచారం. అయితే కొన్ని పాత్రల కోసం బరువు పెరిగే అవసరం కూడా ఉంటుంది. ఉదాహరణకు అన్బనవన్, అసరాధవన్, అడంగదవన్ సినిమాలో ఒక వృద్ధుడి పాత్ర కోసం బరువు పెరిగారు. ఇప్పుడు వెట్రిమారన్ సినిమా కోసం ఏకంగా 10 కేజీల బరువు తగ్గాడు. చిత్రంలో సింబు పాత్ర అత్యంత న్యాచురల్ గా ఉంటుందట. ఇంతకుముందు వడ చెన్నై టు ధనుష్తో చేయాలని భావించిన వెట్రిమారన్ ఇది కుదరకపోవడంతో కొత్త కథను తీసుకుని సింబుతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాల లేదని నమ్మి ఎవడొస్తాడ్రా? నీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా అలియాస్ టి నరసింహారెడ్డి నటిస్తూ నిర్మించిన చిత్రం మిస్టర్ రెడ్డి. ఈ చిత్రానికి వెంకట ఓలాద్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్ తో పాటు మహదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున, శంకర్ మహతి, రాధిక, ఏకేమణి, ఫనీ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం నిర్వహించారు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు.
క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. కొందరికి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు, విచక్షణ మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో కొంతమంది అభిమానులు కామన్ సెన్స్ కొరవడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పట్ల ప్రవర్తించే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించడంతో ఆయనకు నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. అయితే అక్కడున్న కొంతమంది అభిమానులు వారితో అనుచితంగా ప్రవర్తించారు. నటుడు ఎన్టీఆర్ కోట గురించి భావోద్వేగంగా మాట్లాడి బయటకు వెళ్లే సమయంలో కొంతమంది జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం విచారకరం. చావు ఇంటి దగ్గర ఇలా ప్రవర్తించడం ఎన్టీఆర్కి నచ్చలేదు, అలా చేయొద్దు అంటూ వారిని ఆపుతూ జై కోట అని నినాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆ నివాళులు అర్పించేందుకు వచ్చారు. తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కోట గారి సేవలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆయన వెళ్లిపోతున్న సమయంలో కొంతమంది అభిమానులు సెల్ఫీల కోసం వెంబడించడం మొదలుపెట్టారు. ఒక అభిమాని మాత్రం రాజమౌళికి అడ్డంగా వచ్చి సెల్ఫీకి ట్రై చేయగా చిరెత్తిపోయిన దర్శకుడు అతన్ని తోసి ఏం రా ఇది, ఫోటోలు తీయాలంటే ఇదే టైమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి 2 తగిలిస్తేనే బుద్ధొస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఇలాంటి వారిని సమయోచితంగా హ్యాండిల్ చేయడంలో బాలకృష్ణ, మోహన్ బాబు లాంటోళ్లే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. స్వల్ప అనారోగ్యంతో మరణించిన నా చిరకాల మిత్రుడు పద్మశ్రీ అవార్డీ శ్రీ కోటా శ్రీనివాస గారు ఇక లేరు మనకి అని తెలిసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆయన నటించిన 750 పైచిలుకు సినిమాల్లో నా సంస్థలో కూడా ఒక 14 సినిమాలు నటించి నాకు ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉన్న కోటా శ్రీనివాస గారు చెన్నైలో ఉన్నంతకాలం రోజు ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయనతో పాటు సత్యనారాయణ గారు, బాబు మోహన్ గారు, మా ఓంకార్ గారు, మేమందరం ఆఫీసులో కూర్చుని రేపటి ప్రోగ్రాంల గురించి డిస్కస్ చేస్తూ కలిసి భోంచేసి ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళం. అటువంటి శ్రీనివాస గారు ఈరోజు లేరని తెలిసి చాలా బాధగా ఉంది. ఆయనకి వచ్చిన అవార్డులు, పద్మశ్రీ అవార్డు కానీ 9వ 10వ నంది అవార్డులు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన పర్సనల్గా ఆయన జీవితం ఎంత ప్రాణమిత్రుడో, అందరితోనూ ఎంతో కలివిడిగా ఉండే ఆయన సరే అందరికీ మరణం అనేది తప్పదంటారు, కానీ ఈరోజు నన్ను చాలా బాధ పెట్టింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉండగా వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్తగా థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఓపెనింగ్స్ కోసం తెగ కష్టపడుతున్న తరుణంలో పాత హిట్లు మాత్రం తిరిగి విడుదలై రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఆ మధ్య వచ్చిన మహేష్ బాబు ఖలేజా రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ వసూళ్లను అందుకుంది. ఈ ట్రెండ్లోనే ఇప్పుడు ఇండియన్ సినిమా గర్వంగా చెప్పుకునే బాహుబలి తిరిగి థియేటర్లోకి రావడానికి సిద్ధమవుతుంది. బాహుబలి తొలి భాగం ది బిగినింగ్ 2015 విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే కేవలం ఒక్క భాగం కాదు, బాహుబలి 1 మరియు బాహుబలి 2 సినిమాలను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ పేరుతో 2025 అక్టోబర్ 31న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి 1 నిడివి 2 గంటలు 38 నిమిషాలు కాగా బాహుబలి 2 నిడివి 2 గంటల 31 నిమిషాలు. మొత్తంగా కలిపితే 5 గంటలకు పైగా రన్ టైం ఉంటుంది. అయితే ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగించేందుకు పలు పాటలు, అనవసర సన్నివేశాలను కత్తిరించి 3.5 గంటలతో సినిమా రెడీ చేస్తున్నారు. అంతేకాదు గతంలో తొలగించిన డిలీటెడ్ సీన్స్ ను ఇందులో చేర్చనున్నారు. ఇది సినిమాకు కొత్తదనంగా ఉండటంతో పాటు మూవీపై ఆసక్తిని మరింత పెంచనుంది.
ఇక ఈ స్పెషల్ ఎడిషన్ కి కొత్త సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది కాబట్టి దీనిని త్వరలో సెన్సార్ బోర్డుకు పంపించనున్నారు. తప్పు చేసేవాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాలేదో నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. అలనాటి నటి సరోజాదేవి కన్నుమూసిన వార్త తెలియగానే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటి శ్రీమతి బి సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్రసీమపై తనదైన ముద్రణ వేశారు. భూ కైలాస పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, శకుంతల, దానవీర సూరకర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. శ్రీమతి బి సరోజాదేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రితో 20 సినిమాల్లో నటించిన సరోజాదేవి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధృవతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి పద్మభూషణ్ బి సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్ గారితో, తమిళంలో ఎంజీఆర్ గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పేరుగా వెలుగొందిన ఘనత ఆమెదే. మా తండ్రి ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి పక్కన సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగాను నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. సరోజాదేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. ఆమె వెండి తెరపై మరియు నిజ జీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యాన్ని పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడదు. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తున్నాడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. తెలుగులో సీరియల్స్ కు ఉండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ వస్తే చాలు లేడీస్ కదలకుండా సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇక సీరియల్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో దీపికా రంగరాజు ఒకరు. తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ తమిళ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత చిత్తిరం పెసుతాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయింది. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక 2023లో బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయింది. ఇక తెలుగునాట బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న టీవీ సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ మానస్ భార్య కావ్య పాత్రలో దీపి రంగరాజు అద్భుతంగా నటించింది. ఈ సీరియల్ తో దీపికా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా రంగరాజు ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. ఆమె మాట్లాడుతూ, నాకు సొంత ఇల్లు లేదు, చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనాలి అనేది నా కోరిక. నాకు శ్మశానంలో ఒక 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది. అది తప్ప నాకు ఇంకేం ఆస్తిపాస్తులు లేవు. నేను కోట్లలో సంపాదించడం లేదు, లక్షల్లోనే సంపాదిస్తున్నా. నాకు క్రేజ్ పాపులారిటీ బ్రహ్మముడి సీరియల్ వల్లే వచ్చింది. ఈ సీరియల్ కంటే ముందు నేను ఎవరికీ తెలియదు. చెన్నైలో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే కోట్లు ఉండాలి అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.
తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాల లేదని నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. ప్రముఖ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుది శ్వాస విడిచారు. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరోజాదేవి తన కెరీర్లో 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సరోజాదేవి తెలుగు, కన్నడ, తమిళంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్లతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సరోజాదేవి స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తెలుగులో సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, దాగుడు మూతలు, అమరశిల్పి జక్కన్న రహస్యం, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు వంటి హిట్ సినిమాల్లో నటించారు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యానికి పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. పుదుచ్చేరికి చెందిన ప్రముఖ మోడల్, సోషల్ మీడియా పర్సనాలిటీ శాన్ రేచల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న రేచల్ పుదుచ్చేరి కారామణి కుప్పంలోని ఆమె నివాసంలోని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భారతీయ సినిమా ఫ్యాషన్ పరిశ్రమలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించడంలో రేచల్ ముందున్నారు. 2022లో ఆమె మిస్ పుదుచ్చేరి టైటిల్ను గెలుచుకున్నారు. అలాగే మిస్ బెస్ట్ యాటిట్యూడ్ 2019, మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు 2019, క్వీన్ ఆఫ్ మద్రాస్ 2022 వంటి అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి, లెక్కకు మించిన అప్పుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాన్ రేచల్ గాంధీ తన మోడలింగ్ కెరీర్ ద్వారా ఫ్యాషన్ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతీయ సినిమా, ఫ్యాషన్ పరిశ్రమలలో వేళ్లూనుకున్న ఫెయిర్ స్కిన్ ఆరాధనకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా ముదురు రంగు చర్మం గల వ్యక్తులు, ప్రత్యేకించి మహిళలు ఎదుర్కొనే వివక్షను ఎదిరించడంలో ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. 2022లో మిస్ పుదుచ్చేరి టైటిల్ గెలుచుకోవడం ద్వారా ఆమె స్థానిక సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యాషన్ షోలు, ఇతర ఈవెంట్లలో రేచల్ చురుకైన పాత్ర పోషించారు. పోలీసు విచారణ ప్రకారం శాన్ రేచల్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, భారీ అప్పుల కారణంగా ఆమె మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాల లేదని నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా.
మరికొన్ని రోజుల్లో హరిహర వీరమలుగా పవన్ కళ్యాణ్ తెరపై కనిపించనున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు యూబీఎస్ సర్టిఫికెట్ జారీ చేసిన ఈ సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాలు. మరోవైపు ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. విశాఖపట్నంలో ఈ నెల 20న ఈ వేడుక నిర్వహించనున్నారు. అభిమానుల కోసం మరో 2 సర్ప్రైజులు ఇవ్వనున్నట్టు టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మూవీ మేకింగ్ వీడియో పవర్ఫుల్ సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తార ఎవరిది తదితర పాటలు ప్రేక్షకులను అలరించాయి. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యానికి పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను. క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. సినీ తారలు ఎంత నాజుగ్గా ఉంటే అన్ని రోజులు ఇండస్ట్రీలో మనగలుగుతారు. అవకాశాలు తలుపు తట్టాలంటే నోరు కట్టుకోవాల్సిందే. ఈ విషయంలో బాలీవుడ్ తారలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సైజ్ 0 ట్యాక్ పర్ఫెక్ట్ నిర్వచనం కరీనా కపూర్. 2008లో వచ్చిన తషాన్ నుంచి ఆమెకు డైటీషియన్ గా వ్యవహరిస్తున్న రుజితా దివికర్ ఆ సీక్రెట్ ను తాజాగా బయటపెట్టారు. 2 పిల్లలకు జన్మనిచ్చిన వయసు 40 దాటినా కరీనా ఇప్పటికీ నాజుగ్గా ఉండటం వెనక రహస్యాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత 18 ఏళ్లుగా కరీనా ఒకే రకమైన ఆహార నియమాలు పాటిస్తున్నట్లు తెలిపారు. కరీనా తన రోజును డ్రై ఫ్రూట్స్ తో ప్రారంభిస్తారు. రాత్రంతా నానబెట్టిన బాదం, కిస్మిస్, అంజీరా తీసుకుంటారు. వ్యాయామం తర్వాత ఫ్రెష్ అయి అల్పాహారం, పరాటా లేదా పోహా ఎక్కువగా తింటారు. భోజన విరామం వరకు మంచినీళ్లు తాగుతారు. మధ్యాహ్నం లంచ్ లో అన్నం, పప్పు ఉండాల్సిందే. ఇక సాయంత్రం కొన్నిసార్లు చీజ్ టోస్ట్ తీసుకుంటారు. దీంతో పాటు కాలాన్ని బట్టి లభించే తాజా పండ్లు తింటారు. వేసవిలో ఎక్కువగా మామిడి పండ్లు నేరుగా లేదా మిల్క్ షేక్ రూపంలో తీసుకుంటారు. ఇక రాత్రి భోజనం నెయ్యితో చేసిన కిచిడి లేదా పులావ్తో ముగిస్తారు. షూటింగ్ సమయంలో ఈ మెనూలో కొన్ని మార్పులుంటాయి. అక్కడ లభించే అన్నం, పప్పుతో సరిపెట్టుకుంటారు. షూటింగ్ లేని రోజుల్లో ఇంట్లో చేసే రోటీ, కూర ఉండాల్సిందే. కరీనా వారంలో 5 రోజులు నెయ్యితో చేసిన కిచిడి తినేందుకు ఆసక్తి చూపుతారు అని దివికర్ పంచుకున్నారు. తప్పు చేసేవాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజిత్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చి అమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాలేదని నమ్మి ఎవడొస్తాడ్రా? మీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అలనాటి నటి సరోజాదేవి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ప్రముఖ నటి బి సరోజాదేవి మరణం బాధాకరమైన విషయమని, భారతీయ సినిమా రంగానికి, సంస్కృతికి ఆమె ఒక ఉన్నతమైన ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. ఆమె తన అద్భుతమైన నటనా పటిమతో కొన్ని తరాల సినీ ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారని ప్రధాని మోడీ కొనియాడారు. అనేక భారతీయ భాషల్లో నటించిన ఆమె భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తనేదో పిచ్చి దాంట్లో మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి దివ్యానికి పిచ్చిదన్నామనుకో, నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడను.
క్రైమా లేక సివిలా? బిజినెస్ గా చేసేవాడు ఈ పని చేస్తుండడు. 72 గంటలు దాటితే చాలా కష్టమే. ఇక్కడ క్రైమ్ జరిగింది. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.